ఇది వేసుకో. ఇది నీకు చాలా చాలా బాగుంటుందమ్మా. నాకు ఆ కలర్ అస్సలు నచ్చలేదు. ఇంకా వేరే ఫ్రాక్ ఉంటే ఇవ్వు. ఇది నచ్చిందా? మీకు కలర్ సెన్స్ కొంచెం కూడా లేదా? ఆ ఫ్రాక్ దరిద్రంగా ఉంది. వేరే ఏదైనా మంచి ఫ్రాక్ ఉంటే ఇవ్వు. అలాగే చూపిస్తాను. ఇది చాలా బాగుంది కదూ? మీ దగ్గర మంచి డ్రెస్ ఒకటి కూడా లేదా? మీకు అసలు ఒక్క పని కూడా చేత కాదు. అమ్మా ఒక పని చెయ్యి. అమ్మగారు. అమ్మగారు అని ఎవరిని పిలుస్తున్నారు మీరు? మిమ్మల్ని. లేదు లేదు, ఎవరిని కాదు. ఇట్స్ ఓకే. పాపా, అక్కడ కబోర్డ్ ఉంది కదూ, దాంట్లో చాలా డ్రెస్సులున్నాయి. నీకేది నచ్చితే అది తీసుకో, వెళ్ళు. ఇక్కడున్న ఈ బాక్స్ ఎవరిది? నాకు బాక్స్ లో ఉన్న డ్రెస్ కావాలి. వస్తున్నా. పాపా, ఇవి కొత్తవి, అందుకని తర్వాత వేసుకుందు. లేదు, నేను ఇప్పుడే వేసుకుంటాను. న్యూ డ్రెస్ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవాలి, అవునా? నేను ఇప్పుడే వేసుకుంటానని చెప్తున్నాను కదా. నాకు ఇదే కావాలి, నేను ఇప్పుడే వేసుకుంటాను. ఒక నిమిషం, ఏడవకు. సర్లే, ఇప్పుడే వేసుకో. ఇక్కడ పెడుతున్నాను, ఇదిగో కొత్త డ్రెస్, వేసుకో. ఇది పట్టుకో. చేంజ్ చేసుకో, వేసుకో. మీకు బుద్ధుందా? ఏ? నేను గర్ల్ ని కదా. మీ ఎదురుగా నేను డ్రెస్ ఎలా చేంజ్ చేసుకోను? మీకు మామూలుగా చెప్తే అర్థం కాదా? బయటికి వెళ్ళండి. అలాగే, వెళ్తాను. ఓకే, ఫైన్. ఏమైంది? అది ఆడపిల్ల, పిల్ల రాక్షసి. మన ఇంట్లో ఉన్న 5 ఆడవాళ్ల వేషాలు కలిపినా కూడా దీంతో సమానం కాదు. వాళ్ళ అమ్మ ఎవరో గాని త్వరగా వచ్చి తనని తీసుకెళ్తే బాగుంటుంది. లేదంటే మనం ఎలా సర్ది చెప్పగలం? చిన్న పిల్లలకి ఎలాగోలా సర్ది చెప్పచ్చు, కానీ కాసేపట్లో మీ అమ్మ 5 కోడళ్లతో ఇంటికి వస్తుంది. వాళ్ళకి ఎలా సర్ది చెప్పగలం? తను ఎవరి పాప అంటే మనం ఏం సమాధానం చెప్పగలం? మీ పాపే మిస్టర్ కౌశిక్ కూతురు, ఇంకేంటి? నువ్వు నోర్మై. మీరందరూ కూడా మిస్టర్ కౌశిక్లే. మళ్ళీ గుర్తు చేయాలా? నేనెలా ఉన్నాను చూడండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. చాలా బాగున్నావు. నేను అందంగా ఉన్నాను కదా. చాలా అందంగా ఉన్నావు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మీలో ఈ పాప ఎవరి కూతురో కానీ చాలా మంచి అమ్మాయి. ఏమన్నావు నువ్వు? అదే నాన్నగారు, మనలో అని. అరే, వీళ్ళు ఎప్పుడు లేని తలుపు ఎందుకు వేశారు? అత్తగారు, నేను వెళ్ళి కాలింగ్ బెల్ కూడా చూస్తానా? వారెవ్వా, మా మీనాక్షిదేవి వచ్చేసింది. నేను వెళ్ళి తలుపు తీస్తాను. చూడు మీనాక్షి ముద్దుల మొగుడా, నీ మీనాక్షిదేవి గారు లోపలికి రాగానే ఇక్కడున్న ఈ పాపం చూసి
నీకు పూజ చేసి హారతలిస్తుందనుకున్నావా? ఓ నేను తనైతే నన్ను ఏకంగా చంపి పారేస్తుంది. ఒక్కసారిగా తను దుర్గామాత అవుతుంది. వీళ్ళు ఇంతసేపైనా తలుపు తీరేంటి? ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాన్నగారు, మీనాక్షక్కయ్య, మీరిందాక చెప్పింది అక్షరాల నిజం. మగవాళ్ళని ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదు. కమలా, అన్ను వాళ్ళు ట్యూషన్ నుంచి కూడా వచ్చుంటారు. వాళ్ళకి కనీసం తినడానికి ఏమైనా పెట్టారో లేదో తెలియడం లేదు. చిట్టికి నిద్రొస్తుంది, తనని పడుకోపెట్టాలి. తనకి ఏసీ లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. ఇంకా బెడ్షీట్ కూడా ఉండాలి. బెడ్షీట్ ఇస్తాను, ఏసీ కూడా ఆన్ చేస్తాను. పద నాతో పాటు. పద పద. కార్తీక్, వాళ్ళు వచ్చే లోపల తను నిద్రపోతే మనకు చాలా మంచిది. పద. తన బ్యాగు ఒక్క నిమిషం తెస్తున్నాను. వెళ్ళు. పదమ్మా. వెళ్ళు 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 వెళ్ళు. నాకు కొంచెం పని ఉంది. నేను ఇప్పుడే వస్తాను. తలుపు ఎవరు తెరుస్తారా? నాన్నగారు మీరు వెళ్ళి తెరవండి. ఏమండి? ఏంటండి తలుపు తీయకుండా ఇంతసేపు ఏం చేస్తున్నారు? మావయ్య గారు, మీరు కూడానా? ఏమండి, ఇదంతా మీరు మాకోసమే చేశారా? చాలా బాగుందండి. అత్తయ్య, నేను చెప్పాను కదా ఏదో రహస్యం ఉందని. కానీ ఆ రహస్యం ఇలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. మీరందరూ ఎంతో కష్టపడి మ్యాచ్ గెలిచారు కదా, అందుకని మేము ఏ మాత్రమైనా కష్టపడాలి కదా. నిజంగానే మీరందరూ కలిసి చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. నేనే స్వయంగా చేశాను. రండి, దగ్గరికి రండి. కేక్ కట్ చేయండి, పట్టుకోండి. నాన్నగారు, అమ్మగారికి చెప్పేయండి. కంగారు పడకు, చెప్తానుండు. ఏంటి చెప్తానంటున్నారు? ఏదైనా విశేషమా? లేదు లేదు, అదేం లేదు. మీరు కేక్ కట్ చేయండి. చూశారుగా, నేను మీకు చెప్పానుగా, మన ఇంట్లో మగవాళ్ళు అందరిలాంటి మగవాళ్ళు కాదు అని. మన అందరి సంతోషం కోసం వీళ్ళు ఎంతో కష్టపడి ఏర్పాట్లు చేశారు. మీరే ఆలోచించండి. మనకి సంబంధించిన ప్రతి చిన్న చిన్న ఆనందాల్ని పట్టించుకునేవాళ్ళు మనల్ని, మన నమ్మకాన్ని వమ్ము చేసి మనల్ని ఎలా బాధ పెట్టగలరు? అందుకనే ఇకపై మీరు నా పిల్లల్ని ఎప్పుడూ అనుమానించకండి. మీరందరూ మీ భర్తల్ని ఎంతగా నమ్మాలంటే నా కోడలు కౌసల్య నా కొడుకుని నమ్మినంతగా. మీరే మా నాన్నగారు. అది మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? అదే బట్టల షాపు ఓనర్ గుప్తా ఉన్నాడు కదా, అతను చేసిన పని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఏమంటున్నా? అతను ఎవ్వరికీ తెలియకుండా చాలా రహస్యంగా రెండో వివాహం చేసుకున్నాడంట. అతను తన రెండో భార్యని ఆమె పిల్లలతో ఎవ్వరికీ తెలియకుండా చందానగర్లో కాపురం పెట్టాడంట. ఈ విషయం ఈ రోజు అందరికీ తెలిసిపోయింది. గుప్తాని తన భార్య నడి రోడ్డులో అందరి ముందు చెప్పుతో కొట్టింది. ఎవరు చెప్పినా వదిలిపెట్టలేదనుకో. అయ్యో మీకు కొంచెం కూడా సిగ్గు లేదా? కౌసల్య, మిమ్మల్ని
నాన్నగారు ఏమైంది? ఏం లేదు. ఏంటోనండి, ఈ లోకంలో రకరకాలైన మనుషులుంటారు. ఒక పక్క గుప్తా లాంటి వాళ్ళు ఒకవైపు తన కుటుంబాన్ని బజార్లో వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకోవైపు మీరండి, ఎటువంటి కష్టం వచ్చినా నాకు అండగా నిలబడ్డారు. నిజం చెప్పాలంటే అత్తయ్య, నేను ఒక్కదాన్ని కాదు, నా 5 కోడళ్ళు కూడా చాలా చాలా అదృష్టవంతులం. అందుకే మీ కుటుంబానికి కోడళ్ళయ్యాం. నాకు పూర్తి నమ్మకం ఉంది, మీ అబ్బాయి అలాగే మీ మనవళ్ళు గుప్తా గారు వాళ్ళ భార్యకు చేసినట్లుగా మమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు అత్తయ్య గారు. ఓ పరమేశ్వరా, మా కుటుంబాన్ని కలకాలం చల్లగా చూడు తండ్రి. అత్తయ్య గారు, మీరు చాలా అలసిపోయారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీరు కూడా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి. అలాగే అత్తయ్య, పదండి. రెండత్తయ్య. పద. నాన్న అయిపోయాం, ఇప్పుడేం చేద్దాం? అర్థం కావట్లేదు. నా బ్రెయిన్ అసలు ఏమాత్రం పనిచేయట్లేదు. ఏం చేద్దామన్నా రేపు పొద్దున్నే చూసుకుందాం. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలి. కానీ నాన్న, అప్పటి వరకు ఆ పిల్ల రాక్షసిని ఏం చేద్దాం? దాన్ని ఎవరి కంటా పడకుండా ఎలాగోలా దాచిపెట్టండి, పడుకోబెట్టండి. తను నిద్రపోయిందా లేదా? ఓహ్ నో! ఏమైంది కార్తీక్? లవ్లీ పైన రూమ్ లోకి వెళ్తుంది, పాప కూడా అక్కడే ఉంది. ఎలాగైనా తన ఆపాలి. వెళ్ళు, త్వరగా ఆపు. ఈ రోజు రూమ్ ని ఎలా డెకరేట్ చేస్తానంటే కార్తీక్ షాక్ అయిపోతాడు. అది కాక కార్తీక్ సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం. ఆగు! ఏమైంది? నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి. నేను నీకు తాళి కట్టిన భర్తని. నేనేం చెప్పినా కూడా నువ్వు వినాల్సిందే. అవును. అలాగే నిన్ను నా భర్త పోస్ట్ లో నేనే అపాయింట్ చేసుకున్నాను. వెరీ స్మార్ట్. చూడండి మిస్టర్ పతిదేవుడు గారు, ఆ రూమ్ నాది. నేను లోపలికి వెళ్తున్నాను, నన్నెవరూ ఆపలేరు. పతి ఆపలేడు, ఆ దేవుడు ఆపలేడు. నో ప్లీజ్ లవ్లీ, లోపలికి వెళ్ళకు ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ ఒక్కసారి నా మాట విను. అన్నయ్య, తనకు అర్థమయ్యేలా చెప్పండి. మేమందరం లోపల పనిచేస్తున్నాం లవ్లీ. అది మరేం లేదు లవ్లీ, రూమ్ అంతా కాగితాలు పడున్నాయి. ఒక్క కాగితం అటు ఇటు అయినా కూడా పెద్ద ప్రాబ్లం వస్తుంది. కానీ అయినో ఇది నీ గదని తెలుసు. నువ్వు అలసిపోయావు కదా, నీకు బాగా నిద్ర వస్తుంది. నువ్వు ఈ రోజు ఒక పని చెయ్యి. ఈ రోజు నువ్వు ప్రియా గదిలో పడుకో. ఎందుకంటే మేమందరం ఈ రోజు అర్ధరాత్రి వరకు పూర్తిగా పనిచేస్తాం. మొత్తం రాత్రి అంతా. సో ప్లీజ్ లవ్లీ, ప్లీజ్. సరే, మీరంతగా చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. కానీ నేను కొన్ని సామాన్లు తీసుకోవాలి. ఏం కావాలో చెప్పు, నేను వదిలే వాళ్ళ రూమ్ కి తీసుకొచ్చిస్తాను. ఏం కావాలి చెప్పు, ఏం కావాలి? నైట్ సూట్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పటికి బతికిపోయాం. లవ్లీని గదిలోకి రాకుండా ఆపగలిగాను, కానీ అమ్మొస్తే అప్పుడేం చేద్దాం? ఆ విషయం తర్వాత. పాప ఇప్పుడు నిద్రపోతుంది. తను నిద్ర లేచాక ఎవరికి తెలియకుండా ఎలా దాచగలం? ఎంతసేపు వాగుతూనే ఉంటుంది. దాని నోరు ఎలా ముయ్యగలం చెప్పండి? చూడండి, విషయం చాలా సీరియస్. మనం చాలా అలర్ట్ గా ఉండి తీరాల్సిందే. తెల్లవారే వరకు కార్తీక్ గదికి సైనికుల్లా ప్రతి ఒక్కరూ కాపలా కాయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని గదిలోకి వెళ్ళనివ్వకూడదు, అంతే. అవునా? ఆ పుట్టిది నిజంగా పిల్ల రాక్షసి. అరే ఎవరు? అలా తలుచుకున్నామో లేదు, ఎలా ప్రత్యక్షమైందో చూడండి. అరే నువ్వు అప్పుడే నిద్ర లేచావా? ఎలారా? ఎందుకు లేచావు? మెలకువ వచ్చింది. ఎంత ఆలోచించినా కూడా మీలో మా నాన్నెవరో తెలియటం లేదు. నేను మాత్రం కాదండి. పాపా, నేను మాత్రం మీ నాన్నని కాదు, ఓకేనా? లేదు, మీరందరూ కూడా. ఈ రోజు నుంచి నేను మా ఫ్రెండ్ చిట్టి మీ అందరినీ నాన్న అని పిలుస్తాం. మా మీనాక్షి నన్ను చంపి పారిస్తుంది. నేను మీ అందరికీ కొత్త పేర్లు కూడా పెట్టాను.
మీరేమో స్మార్ట్ నాన్న, మీరు క్యూట్ నాన్న, మీరు చిన్న నాన్న. చిన్న కానీ నేను అందరికన్నా పెద్దవాడినమ్మా. చిన్న నాన్న. మీరేమో హీరో నాన్న. మీరు లడ్డు నాన్న. లడ్డు నాన్న. అదే కరెక్ట్ పేరు. పద 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 వెళ్ళి పడుకుంది కానీ పద పద పద. నేను ఇప్పుడు పడుకోను, నేనొక్కదాన్ని పడుకోలేను. మీరందరూ ఇక్కడే ఉంటే అక్కడ నేను చెట్టే ఒంటరిగా ఎలా పడుకుంటా? అలా ముద్దులాగా చూస్తూ నిలబడకపోతే కిందకెళ్ళి కాపలాగాయి. ఎవరైనా ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తే నువ్వు మాకు సిగ్నల్ ఇవ్వు. అలాగే నాన్నగారు, నేను కిందకు వెళ్ళి కాపలా కాస్తాను. ఏదైనా ప్రమాదం వస్తున్నట్టు నాకు గనక అనిపించిందంటే నేను మీకు సిగ్నల్ ఇస్తాను. సిగ్నల్ ఎలా ఇస్తానంటే కుక్రాకో 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 ఇలా సౌండ్ చేస్తాను. అప్పుడు ప్రమాదం మన చుట్టుపక్కలే ఉందని అర్థం చేసుకోండి. పద ఇక మనం వెళ్ళి పడుకుందాం. నేను ఆడుకోవాలి. చూడను, ఈ రోజు నేను బాగా అలసిపోయాను. ఈ రోజు నేను నీకు ఒక్కటే కథ చెప్తాను, సరేనా? కిట్టు, ఏమైంది? కిట్టు ఏమైంది నీకు? అదే అమ్మగారు, ఏంటంటే నా గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించింది. మిమ్మల్ని చూసానో లేదో ఒక్కసారిగా గొంతు నయమైంది, చూసారా? ఏంటన్నా నువ్వు? నన్ను పట్టుకోండి, పట్టుకోండి, నన్ను పట్టుకోండి చూద్దాం. చూడు, కోడి నిద్రపోయేటప్పుడు కుయ్యదు. కోడి తెల్లవారుజామున కూస్తుంది, రాత్రిళ్ళు కాదు. చూడండి బామ్మగారు, ఆ దేవుడి దయవల్ల నా గొంతు వచ్చినందుకు ఆనందపడండి. లేదంటే నేను మోగువాడిని అయిపోయానని చాలా భయపడ్డాను. అమ్మా, మీకు నా గొంతు వింటే ఎలా అనిపించింది? ఎలా అనిపించిందో చెప్పండి అమ్మా. చాలా బాగుంది. నీ కూత గనక కోడి వింటే అది కొయ్యడం మర్చిపోతుంది. చాలేలే, ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, నాకు నిద్ర వస్తోంది. జరగా. అమ్మగారు, ఇంకొకసారి నా మధురమైన గొంతు వినండి. చూడు కిట్టు, నేను చాలా అలసిపోయాను. అన్ను కూడా పడుకోవాలి. అడ్డులే. చూడండి అమ్మగారు, ఈ రోజు ఈ కోడి మిమ్మల్ని వదిలిపెట్టదు. ఈ కోడి మీకు కోతే కాదు, పాట కూడా వినిపిస్తుంది. మొద్దు నిద్ర వీడండి. కిట్టు, జరుగు. పదాను. కిట్టు, అరిచింది చాలు, ఆపు. భగవంతుడా, నాకు ముందే తెలుసండి పైన మీరందరూ కలిసి ఏం చేస్తున్నారో అని. అరే కౌసల్య, వీళ్ళ మొహాలు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. గుప్తాకి తగిలిన చెప్పు దెబ్బల విషయం తెలిసేసరికి అలా దిష్టి బొమ్మలా అయిపోయారు. ఈ విషయం గురించే మాట్లాడుకుంటారు, ఇంకేముంది? లేదు లేదు బామ్మగారు, అతని గురించి మేమెందుకు మాట్లాడుకుంటాం? మేమేం అలాంటి వాళ్ళం కాదు. మేమేం చేస్తున్నామంటే ఏరోబిక్స్ చేస్తున్నాం. అవును. శివ, చూపించు, ఎలా చేయాలో చూపించు. కానీ స్టార్ట్ చేయి. ఇంతేనా? ఈ సమయంలోనా మీరు ఈ ఎక్సర్సైజ్ చేసేది? ఎక్సర్సైజ్ చేయడానికి కూడా టైం ఉంటుందమ్మా, ఎప్పుడైనా చేయొచ్చు. రైట్, లెఫ్ట్, అప్ అప్, డౌన్, మళ్ళీ రైట్,